నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియో నాన్ పొలిటికల్ వీడియో. లీగల్ చారిత్రాత్మక జడ్జిమెంట్ గురించి, విశేషమైన జడ్జిమెంట్ గురించి వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. మెడికల్ రిపోర్ట్లో తప్పు లేదు కాబట్టి నిందితుడు నిర్దోషి అని చెప్పొచ్చా? ఒక అమ్మాయి క్యారెక్టర్ను తప్పుపట్టి రేప్ కేసు నుంచి తప్పించుకోవచ్చా? ఇది ప్రశ్న. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న లాయర్లకు, నేరస్తులకు అలహాబాద్ హైకోర్టు మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చింది. అత్యాచారం అనేది చట్టపరమైన పదం, మెడికల్ టర్మ్ కాదు అంటూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి ఒక చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దాదాపుగా 44 ఏళ్ల నాటి కేసులో నిందితుడు బెయిల్ రద్దు చేసి 10 రోజుల్లో జైలుకు వెళ్ళాలి అనే ఆర్డర్ వేసింది. అసలు కోర్టులో జరిగిన ఈ లీగల్ ఫైట్ ఏంటి? డిఫెన్స్ లాయర్ చేసిన ఆ వింత వాదన ఏంటి? జడ్జి గారు ఇచ్చినటువంటి స్ట్రాంగ్ కౌంటర్ ఏంటి? ఈ వీడియోలో క్లియర్గా విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంట్రెస్టింగ్ చారిత్రాత్మక జడ్జిమెంట్ కాబట్టి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. అసలు ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించినట్టయితే 1982 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఒక పల్లెటూరు. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ పొలానికి వెళుతున్న 15 ఏళ్ల ఒక నిరక్షరాస్యులైన దళిత మైనర్ బాలికపై రాజేష్ అనే వ్యక్తి మరో వ్యక్తితో కలిసి అత్యంత క్రూరంగా, నీచంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ అమ్మాయి ప్రాణాలుడ్డి పోరాడింది, తిరగబడింది. దాంతో ఆమెపై ఘోరంగా దాడి చేశారు. ఈ కేసుని విచారించినటువంటి అడిషనల్ సెషన్స్ జడ్జ్ 1983 మే నెలలో వీరికి 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. కానీ నిందితుడు రాకేష్ దీనిపై అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేసి బెయిల్ పొంది దర్జాగా బయట తిరుగుతున్నాడు. దశాబ్దాలు గడిచిపోయాయి. ఇది బ్యాక్గ్రౌండ్. ఇందులో లీగల్ ట్విస్ట్ అంటే ఆ లాయర్ వాదన ఎలా ఉంది అనేది ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే అసలైన లీగల్ ట్విస్ట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. హైకోర్టు విచారణలో నిందితుడు తరపునున్నటువంటి లాయర్ ఒక వింత వాదనని లేదా ఒక చీప్ టెక్నికల్ పాయింట్ని కోర్టు ముందుకు తెచ్చారు. మెడికల్ రిపోర్ట్ను చూపిస్తూ బాధితురాలికి వైద్య పరీక్షలు చేసినప్పుడు ఆమె హైమెన్ అంటే కన్యత్వ పొర ఇంతకు ముందే చిరిగిపోయి ఉంది. అంటే ఆమెకు ఇంతకు ముందే వేరే వాళ్లతో శారీరక సంబంధాలు ఉన్నాయి కాబట్టి నా క్లయింట్ ఆమెపై రేప్ చేశాడనటానికి గ్యారంటీ లేదు. బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ కింద నా క్లయింట్ని వదిలేయండి అని ఆ లాయర్ వాదించాడు. అంటే కేసు నుంచి తప్పించుకోవటానికి బాధితురాలి క్యారెక్టర్ను తప్పుపట్టే ప్రయత్నం, క్యారెక్టర్ షేమింగ్ చేశాడు ఆ లాయర్. ఇక జడ్జిమెంట్ హైకోర్టు ఈ ఊచకోత అంటే ఎలా అంటే అక్కడ ఉన్నది జస్టిస్ సంతోష్ రాయ్. లాయర్ చేసినటువంటి ఈ హైపర్ టెక్నికల్ వింత వాదనపై కోర్టు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. సైంటిఫిక్ అండ్ లీగల్ యాంగిల్స్తో లాయర్ని నోరు మోయించింది. జడ్జి గారు ఇచ్చిన క్లారిటీ ఏంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సైంటిఫిక్ యాంగిల్. హైమెన్ అంటే కన్నెత్వ పొర అంటారు. చిరిగిపోవటానికి కేవలం సెక్స్ మాత్రమే కారణం కాదు. స్పోర్ట్స్, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, గుర్రపు స్వారీ లేదా ఏదైనా కఠినమైన ఇటువంటి శారీరక శ్రమ వల్ల కూడా అది జరగవచ్చు. అంతేకాదు కొంతమంది మహిళలు పుట్టుకతోనే ఈ హైమన్ లేకుండా కూడా పుడతారు. ఇది ఒక మెడికల్ విషయం. మరికొంతమందిలో అది చాలా సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఒక అమ్మాయి క్యారెక్టర్ను డిసైడ్ చేయలేరు అని చెప్పారు. లాజికల్ యాంగిల్ ఒకసారి మనం చూసినట్టయితే అత్యాచారం అనేది ఎవరైనా చూస్తుండగా పబ్లిక్గా జరిగేది కాదు. అది ఒంటరిగా రహస్య వాతావరణం, రహస్య ప్రదేశంలో జరిగేటువంటి నేరం. అక్కడ ప్రత్యక్ష సాక్షులు దొరకటం అనేది ఇంపాసిబుల్. ఇది రియాలిటీ. ఇక అల్టిమేట్ పంచ్ లీగల్ యాంగిల్ చూసినట్టయితే
బాధితురాలి సాక్ష్యం పూర్తిగా నమ్మదగినగా ఉన్నప్పుడు కేవలం మెడికల్ రిపోర్టు సాక్కు చూపించి నిందితుడికి ఊరట ఇవ్వలేం. రేప్ అనేది ఒక లీగల్ టర్మ్, అంటే చట్టపరమైన పదం, మెడికల్ టర్మ్ కాదు. డాక్టర్ ఇచ్చిన అభిప్రాయం కోర్టు సాక్ష్యాన్ని అధిగమించలేదు అని జస్టిస్ సంతోష్ రాయ్ తేల్చి చెప్పారు స్పష్టంగా ఈ కేసులో. ఇదొక ఆశ్చర్యకరమైన, అభినందించదగిన జడ్జిమెంట్గా మనం చెప్పవచ్చు. జైలు శిక్ష ఖరారు ఫైనల్గా కోర్టు ఏం చేసింది? ఇంతకాలం నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి బెయిల్పై హాయిగా బయట తిరుగుతున్నటువంటి ఈ నిందితుడు ఎవరైతే ఉన్నాడో బెయిలుని వెంటనే రద్దు చేసింది. మిగిలిన శిక్షను అనుభవించడానికి రాబోయే 10 రోజుల్లో ట్రయల్ కోర్టు ముందు లొంగిపోవాలి అనేటువంటి సంచలనమైన ఒక తీర్పు ఆర్డర్ చేస్తూ నిందితుడికి అప్పీల్ను కూడా కొట్టేసింది. అంటే 44 ఏళ్ళు పట్టినా కూడా చట్టం ముందు నిందితుడు పప్పులు ఉడకలేదు అని చెప్పవచ్చు. మెడికల్ రిపోర్ట్ల వెనక దాక్కొని అమ్మాయిల శీలాల్ని ప్రశ్నించే వాళ్లకు ఈ తీర్పు ఒక చెంప పెట్టు. మరి ఈ చారిత్రాత్మక తీర్పుపై, జడ్జిమెంట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లీగల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.